హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ మోనికా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. సో మీరందరూ కూడా బాగున్నారు అండ్ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో తమ్నైల్లో చూసారు కదా, ఎస్, భవిత్ని అయితే హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. అండ్ ఈ వీడియోలో నేను మొత్తం అసలు ఏమైంది, ఏంటి సిమ్టమ్స్ ఏంటి, ఈ మొత్తం అన్ని క్లియర్గా మాట్లాడదాం అనుకుంటున్నా. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ సో మా బాబుకి ఆల్మోస్ట్ 3 years అన్నమాట. సో వాడికి సిస్టినోసిస్ అనే జెనెటిక్ ప్రాబ్లం ఉంది. సో దానికి సంబంధించి ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ చేశాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ డూ వాచ్ దెమ్. బికాజ్ నాలెడ్జ్ గెయిన్ చేయడంలో తప్పేం లేదు. ఏదైనా మనం విషయాలు తెలుసుకుంటే మన చుట్టుపక్కల వాళ్ళకైనా ఏమైనా చెప్పడానికి బాగుంటుంది అని నా ఫీలింగ్. సో ఈ వీడియోలో ఏంటి అని అంటే, అసలు మేము లాస్ట్ వీడియో మీరు చూసుంటే, లాస్ట్ వీడియోలో మా మమ్మీ డాడీ వాళ్ళు ఎర్రమ్మ తల్లి పండుగ అయితే చేశారు. సో దానికోసం మేము మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అప్పటికే వాడికి కొంచెం హెల్త్ బాగాలేదు. అంటే మా ఇంట్లో ఉన్నప్పుడే కొంచెం డల్గా ఉండేవాడు, సరిగ్గా ఫుడ్ తినేవాడు కాదు. సో నార్మల్గా అలా చేస్తున్నాడేమో, కొంచెం హాస్పిటల్కి తీసుకెళ్దాం అని అనుకున్నాము. సరే ఇంటికి వెళ్ళిన తర్వాత చూద్దామని చెప్పి ఇంకా వెళ్ళిపోయాము. ఆ రోజు బాగానే ఉన్నాడు. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 1:30 నుంచి అస్సలు బాగాలేదనమాట. సో ఆ రోజే పండగ సంహౌ దేవుడి దయ వల్ల ఇంకా పండగ అయితే మంచిగానే జరిగిపోయింది. పండగ అయిన తర్వాత ఇంకా చాలా డల్ అయిపోయాడు. అది చాలా వర్స్ట్ చేస్తుంది అనమాట. సో అస్సలు లేచేవాడు కాదు, పడుకునే ఉండేవాడు, అలా డ్రౌజీగానే ఉండేవాడు అనమాట. చాలా భయం వేసేది. సో కానీ లేచినప్పుడు మాత్రం సో నానమ్మ ఇంటికి వెళ్దాం అంటే మా విలేజ్ అనమాట, అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇలా కోడ్లు అవి పెంచుతూ ఉంటాం కదా. సో వాడికి అది ఇష్టం. సో అక్కడికి వెళ్దాం అంటే, సో మేమేం చేసామంటే సరే వెళ్దాం. ఆ రోజు హాస్పిటల్కి తీసుకెళ్ళాం, నార్మల్ క్లినిక్కి తీసుకెళ్ళాం అనమాట. తీసుకెళ్ళి ఇలా నార్మల్గా చెకప్ చేస్తే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినట్టు కొన్ని ఫీవర్ మెడిసిన్స్ అండ్ స్టమక్ ఇన్ఫెక్షన్ తగ్గడానికి ఆ మెడిసిన్ అదంతా వాడాము. కానీ ఏం లాభం లేదనమాట, అస్సలు తగ్గలేదు. సో నెక్స్ట్ డే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలా లేవగానే నాన్న ఇంటికి అని స్టార్ట్ చేశాడు. సర్లే ఒక్కసారి తీసుకెళ్ళిపోదాము, సో దట్ వాడు కూడా అదంతా చూసిన తర్వాత హీల్ గెట్ బ్యాక్ టు నార్మల్ అని అనుకున్నాము. నార్మల్ అయిపోతాడు కదా, తగ్గిపోద్దేమో. ఇప్పుడు కొంతమందికి ఉంటది కదా అలా బెంగ పెట్టుకోవడం, అలా అనుకున్నాం అనమాట. సో వాడు పదే అడుగుతున్నాడు కదా, సర్లే వెళ్ళి తీసుకెళ్ళిపోతే హిల్ బి ఆల్ రైట్ అని అనుకున్నాము. అందుకని బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వెంటనే ఊర్లోకి వెళ్ళాము. యాక్చువల్లీ మా ఇంటికి వెళ్ళిపోవాలని ప్లాన్, బట్ ఇంకా వాడు అలా 10 సార్లు అడుగుతున్నాడు కదా, వాడు నార్మల్ అవుతాడు అని చెప్పి ఇంకా మళ్ళీ ఊరు వెళ్ళామన్నమాట. వెళ్ళి మార్నింగ్ టు ఈవినింగ్ అక్కడే టైం స్పెండ్ చేసాము. అండ్ అక్కడ వెళ్ళిన తర్వాత చాలాసేపు ఆఫ్టర్నూన్ వరకు డల్గానే ఉన్నాడు. ఆ తర్వాత మాత్రం బాగానే ఆడుకున్నాడు అనమాట, పైకి కిందికి దిగుతూ మంచిగా ఆడుకున్నాడు. ఇంకా ఈవినింగ్ మేము మా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట, అంటే కూర్మన్పాలెం వచ్చేసాము. సో వచ్చిన తర్వాత మళ్ళీ అదే స్థితి అనమాట, మళ్ళీ అలా పడుకునే ఉన్నాడు. చాలా భయం వేసింది, అసలు ఏంటి ఇలా అయిపోతుంది అని చెప్పి. ఇంకా సర్లే ఈ నైట్ అయిపోయింది అనమాట, మేము వచ్చేసరికి 7 అలా అయిపోయింది. సరే కొంచెం ORS అదంతా ఇస్తూనే ఉన్నాము, లైక్ ఎవ్రీ 1 hour ఆర్ 2 hours కి. బట్ వాళ్ళకి నోరు బాగోదు కదా, అసలు ఏమి ఫుడ్ కానీ వాటర్ ఇంటేక్ కానీ జీరో అనమాట. సో సంహౌ ఐ వాజ్ ట్రయింగ్ అనమాట. సరే ట్రై చేసి అలా కొంచెం సిప్స్ అలా ఇస్తున్నాను. బట్ నన్ ఆఫ్ దెమ్ వర్ వర్క్డ్, అసలు ఏం వర్క్ అవ్వట్లేదు. సర్లే నైట్ ఇంకా పడుకుని పోయాడు. పడుకున్న తర్వాత నెక్స్ట్ డే చూసాం అనమాట. నెక్స్ట్ డే కూడా అలానే ఉన్నాడు. అసలు మార్నింగ్ 11 or 11:30కి లేచాడు అనమాట. లేచి దోశ కావాలి అని అడిగాడు. సో తినిపించిన తర్వాత మళ్ళీ పడుకుని పోయాడు వెంటనే. ఇంకా భయం వేసింది. ఇప్పుడు నార్మల్ కిడ్స్కి అనుకోండి, నార్మల్ హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్స్ తీసుకుంటే కొంచెం తగ్గుతుంది. తగ్గకపోతే మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్లి డిశ్చార్జ్ అదంతా ఉంటుంది, అడ్మిట్ చేయడం, మళ్ళీ డిశ్చార్జ్ అవ్వడం అదంతా ఉంటుంది. బట్ వీళ్ళకి ఏంటి అని అంటే, సిస్టినోసిస్ ఉన్న వాళ్ళకి కొంచెం బాడీలో డిహైడ్రేట్ అయినా
ఎలక్ట్రోలైట్స్ అదంతా డ్రాప్ అయిపోతాయి అనమాట. సో దానివల్ల ఇంకా వాళ్ళకి అసలు ఓపిక ఉండదు. దాంతోపాటు భవిత్కి కొంచెం స్టమక్ లో చిన్న ఇన్ఫెక్షన్ కూడా అయ్యిందని చెప్పారు. ఇట్స్ నాట్ అంత పెద్ద ఇన్ఫెక్షన్ ఏం కాదు, బట్ నార్మల్ పిల్లలకైతే మెడిసిన్ ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ ఇస్తారు, దాంతో తగ్గిపోద్ది. బట్ సిస్టినోసిస్ ఉన్న వాళ్ళకి అలా తగ్గదు అనమాట. చిన్నది వచ్చినా వాళ్ళు చాలా సఫర్ అవుతారు, మొత్తం డిహైడ్రేట్ అయిపోతాడు. ఇప్పుడు ఒక్క పూట వాటర్ సరిగ్గా తాగకపోయినా హిల్ గెట్ డిహైడ్రేటెడ్ అంత వర్స్ చేసేస్తుంది సిస్టినోసిస్. సో అంటే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళని. సో అలా మాకు సర్లే ఇంకా ఇలా అవ్వదు అని చెప్పి వెంటనే మాకు లాస్ట్ 2 times కూడా ఈ ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఈసారికి ఏంటంటే ఇంకా క్లారిటీ వచ్చేసింది. అంటే కొంచెం బాగోకపోయినా ఒక 1-2 days చూసి వెంటనే అడ్మిట్ చేసేయాలి హాస్పిటల్లో. అప్పుడే వాడికి ఏంటంటే మెడిసిన్స్ వెళ్ళాలి అండ్ ఫుడ్ తినాలి. ఆ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మామూలు పిల్లల కంటే మనం 2-3 days చూస్తాం, తగ్గకపోతే అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తాం కదా, అంటే అడ్మిట్ చేయడానికి కానీ దేనికైనా. కానీ వీళ్ళకి అలా కాదనమాట. బికాస్ ఈ మెడిసిన్స్ తో పాటు వాళ్ళకి సిస్టినోసిస్ ని క్యూర్ కాదు, సిస్టినోసిస్ ని కరెక్ట్ నార్మల్ గా ఉంచే మెడిసిన్ కూడా ఉంటది కాబట్టి అవి కూడా వెయ్యాలి. అవి వెయ్యకపోతే లిటరలీ చెప్తున్నాను, అసలు సిస్టినోసిస్ వాళ్ళు కొంచెం నడవలేరు కూడా, అంత వీక్ అయిపోతారు. బికాజ్ రోజులో 4 times ఖచ్చితంగా మెడిసిన్స్ వాళ్ళకి వెళ్లాల్సిందే అనమాట. అసలు మనం స్కిప్ చేయడానికంటూ లేదు. బికాజ్ చాలా కష్టం అయిపోద్ది వాళ్ళని ట్రీట్ చేసే విధానం. సో ఎవరైతే సిస్టినోసిస్ మదర్స్, బికాస్ ఎవరికైనా యూస్ఫుల్ అవ్వచ్చు, లైక్ మా కమ్యూనిటీలోనే మాకు తెలిసిన వాళ్ళు మా వీడియోస్ చూస్తారు కాబట్టి చెప్తున్నా. సో సిస్టినోసిస్ తో మాత్రం వాళ్ళకి కొంచెం ఏమైనా బాగోకపోయినా మాత్రం అస్సలు డిలే చేయొద్దు, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోవాలి. అప్పుడే వాళ్ళు 2 days లో నార్మల్ అయిపోతారు అనమాట, 2-3 days మహా అయితే. బికాజ్ మనం ఇంట్లో ఉండి 3 days చూసి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళు ఒక 3 days ట్రీట్మెంట్ ఇచ్చి అప్పుడు 6-7 days అయిపోతుంది, వాళ్ళకి మెడిసిన్ ఉండదు. బికాజ్ మేము లాస్ట్ 2 times అదే ఫేస్ చేసాము. సో నెక్స్ట్ టైం నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని మేము అనుకుంటున్నాం అనమాట. సో మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి షేర్ చేస్తున్నాను. సో అది. అండ్ ఇంకొకటి, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత సిస్టినోసిస్ కానీ ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ట్రీట్ చేసే విధానం డిఫరెంట్ గా ఉంటుంది. బికాజ్ వాళ్ళ బ్లడ్ టెస్ట్, వాళ్ళ రిపోర్ట్స్ అండ్ నార్మల్ కిడ్స్ ఉండే రిపోర్ట్స్ ఎప్పుడు సేమ్ ఉండవు అనమాట. మా కేసులో ఏంటి అంటే, ఇప్పుడు భవిత్కి సోడియం పొటాషియం లెవెల్స్ అవన్నీ కొంచెం అబ్నార్మల్ గా ఉంటాయి కంపారిటివ్లీ విత్ అదర్ కిడ్స్. సో మనం ఫస్ట్ ఏదైనా హాస్పిటల్లో అడ్మిట్ చేసాము ఆర్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము అంటే ప్లీజ్ మేక్ ష్యూర్ మీరు మీ జెనెటిక్ ఏదైతే మీ పిల్లలకి ఒక జెనెటిక్ ప్రాబ్లం ఉంటుందో దాన్ని అడ్రస్ చేయండి, వాళ్ళకి షేర్ చేయండి. ఏం తక్కువగా ఫీల్ అవ్వక్కర్లేదు, వాళ్ళు చెప్తే ఏమనుకుంటారో అది అస్సలు పెట్టుకోవద్దు. ఖచ్చితంగా మనం చెప్పాలి, చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది. బికాస్ చెప్పకపోతే వాళ్ళకి అర్థం కాదు, ఏంటి నార్మల్ గానే ఉన్నారు కదా అని అనుకుంటారు. రిపోర్ట్స్ చూస్తే అన్ని అబ్నార్మల్ గా కనిపిస్తాయి, పదే 2-3 సార్లు టెస్ట్ చేసేస్తారనమాట. వాళ్ళు ఉండడమే చాలా వీక్ గా ఉంటారు. సో ఇంకా అన్ని టెస్ట్లు అంటే చాలా కష్టం అయిపోద్ది. సో అందుకని చెప్తున్నా, ఫస్ట్ అయితే ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం ఉంటే, ఏదైనా పిల్లలకి ప్రాబ్లం ఉంటే మనం హాస్పిటల్కి వెళ్తే మాత్రం ప్లీజ్ వాళ్ళకి చెప్పండి. సో దట్ వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది, ఓకే వీళ్ళకి ఈ కొన్ని లెవెల్స్ ఆర్ కొన్ని వాల్యూస్ అబ్నార్మల్ గా ఉంటాయి, సోడియం కానీ పొటాషియం కానీ లైక్ యూరియా ఆర్ ఏదైనా. సో అవన్నీ అబ్నార్మల్ గా ఉంటాయని వాళ్ళకి ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ఏ మెడిసిన్స్ ఇవ్వాలి ఆర్ ఎందుకంటే వాళ్ళకి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట మెడిసిన్స్ కానీ ఆర్ యాంటీబయాటిక్స్ కానీ ఇవ్వడం, డోసేజ్ అదంతా వాళ్ళు చూసుకొని 1-2 సార్లు ఎంత ఇస్తే బెటర్ అని వాళ్ళు ఆలోచించి ఇస్తారు. సో అందుకని చెప్తున్నా, ఇట్ ఈస్ బెటర్ మీరు హాస్పిటల్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి అడ్రస్ చేసేయండి ఏదైతే ప్రాబ్లం మనం ఫేస్ చేస్తున్నామో. సో అదొకటి నేను చెప్పాలనుకున్నాను. అండ్ సో
దాన్ని బట్టే కదా సెలైన్స్ కానీ అవన్నీ ఇవ్వడం వాళ్ళకి కుదురుతుంది. అందుకని చెప్తున్నా అనమాట 1కి 2 సార్లు. సో ప్లీజ్ మేక్ ష్యూర్ డాక్టర్స్కి మనం అంత క్లియర్గా ఉంటేనే వాళ్ళు కూడా మనతో క్లియర్గా మాట్లాడగలరు. సో ఆ విషయంలో మాత్రం వీ హ్యావ్ టు కోఆపరేట్ డాక్టర్స్. ఎందుకంటే ఈ టైంలో వాళ్ళే మనకి అన్ని, వాళ్ళు ఏమైనా కాన్ఫిడెంట్గా మనకి సపోర్టివ్గా పాజిటివ్గా మాట్లాడితే అసలు ఎంత బూస్టప్ ఉంటుందో నాకైతే. సో అదనమాట. అండ్ మేము వైజాగ్ వచ్చేసాం కదా, మేము తీసుకెళ్లిన హాస్పిటల్ అయితే మదర్లీ అనమాట. డాక్టర్ మురళీ సంతోష్ సార్ ఉంటారు. సో మంచిగా బాగా చూస్తారు పిల్లల్ని. సో ఎవరైనా వైజాగ్లో ఉంటే యూ కెన్ కన్సల్ట్ హిమ్, హిజ్ అ పీడియాట్రిషియన్ ఓన్లీ. సో అదనమాట, బాగా చూస్తారు. సో మొత్తానికి ఇవన్నీ రిపోర్ట్స్ అనమాట. సో 3 times బ్లడ్ టెస్ట్ చేశారనమాట. అండ్ ఆ క్యాన్యులా తీసినప్పుడు ఇట్ వాస్ సో పెయిన్ఫుల్ నిజంగా. అంటే సిస్టినోసిస్ ఉన్న వాళ్ళు పాపం వాళ్ళకి ఎప్పటికప్పుడు మెడిసిన్స్ లేకపోతే ఈ టెస్ట్లు, హాస్పిటల్ విజిట్స్ అదంతా కామన్ అనమాట. స్టార్టింగ్లో కష్టంగా ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోద్ది, ఇంకేం చేయలేము. సో టు ఆల్ ద సిస్టినోసిస్ మదర్స్ అవుట్ దేర్, బీ పాజిటివ్, బీ బ్రేవ్, బీ స్ట్రాంగ్. నేను ఇది ఒక్కటే చెప్తాను ఎప్పటికైనా. ఇప్పుడు మా కమ్యూనిటీ అంటే సిస్టినోసిస్ మదర్స్తో మేము కాంటాక్ట్లో ఉంటాం కదా. సో మేము అలా అదే మాట్లాడుకుంటాం. వీ హ్యావ్ టు బీ స్ట్రాంగ్, అదే మంచిగా హోప్తో ఉంటే అన్నీ జరుగుతాయి మంచిగా అని మేమందరం నమ్ముతాము. సో అది తొందరలోనే నిజం అవ్వాలి, క్యూర్ రావాలి అని మేము కోరుకుంటున్నాము. అండ్ ఆల్సో ప్లీజ్ మీరు కూడా మీ ప్రేయర్స్లో ఉంచండి భవిత్ని. సో అదనమాట వీడియో. మొత్తానికి మేమైతే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్